స్టూడెంట్స్, వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. డాక్టర్ అరవింద్. ఈరోజు మనం క్లాస్లో ఎకనామిక్ ప్లానింగ్లో డెఫినిషన్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్, అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్, దాంతోపాటు స్వతంత్రానికి పూర్వం అంటే ఇండిపెండెన్స్కి బిఫోర్ ప్లానింగ్ మీద జరిగిన గురించి తెలుసుకుందాం. సో వి విల్ స్టార్ట్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ప్లానింగ్ చాప్టర్, అండ్ దిస్ చాప్టర్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 2 ఫర్ both TSPSC as well as APPSC. Now, before going to the class, I would like to announce that with respect to economics, Arvind Academy is providing both Group 1 online course as well as Group 2 online course in both medium, both English medium as well as Telugu. They are providing both foundational course as well as test for both Group 1 as well as MCQs on Indian budget and economic survey currently is active. Visit arvindacademy.com website. Course is currently active and you can take course. Now, with respect to overall Group 1, with respect to both APPSC as well as TSPSC, Arvind Academy is providing video course module for all the papers. It includes both test series as well. Now, please subscribe to this Arvind Academy Telegram channel. Please do join this channel and subscribe to the YouTube channel. Now, with respect to Group 2, Arvind Academy is providing both online classes. It includes both video course module as well as test series module for all the subjects. So please join this Arvind Academy Telegram channel and subscribe to this Arvind Academy YouTube channel. Now, coming to this planning, definition part మనం చూస్తే ప్లానింగ్ అనేది ఒక ఇండివిజువల్ కైనా ఉండొచ్చండి. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీకి ప్లానింగ్, సేమ్ టైం ఒక ఇండస్ట్రీ లేదా ఆర్గనైజేషన్, అట్ ద సేమ్ టైం ఒక కంట్రీకి కూడా ఉండొచ్చు. అంటే ప్లానింగ్ అనేది ఒక ఇండివిజువల్ లెవెల్లో కావచ్చు, ఒక గ్రూప్ లెవెల్లో కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో కావచ్చు, కంట్రీ లెవెల్లో కావచ్చు, మనకు ప్లానింగ్ ఉండదు. మరి ఈ ప్లానింగ్ డెఫినేషన్ ఏంటి? అసలు మనకు ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత మనము ప్లానింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకుంటాం. అసలు ఏంటి ఈ డెఫినేషన్? ఇండివిజువల్ పరంగా కానీ, ఒక గ్రూప్ పరంగా కానీ, ఒక ఆర్గనైజేషన్, కంట్రీ ఎవరికైనా కానీ కొన్ని నీడ్స్ అంటే అవసరాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం సమస్యలు కూడా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొక వైపు ఏముంటాయి? రిసోర్సెస్ అంటే వనరులు. సో ఈ నలుగురు, ఒక ఇండివిజువల్ కానీ, ఒక గ్రూప్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కంట్రీ కానీ, ఈ వనరులను ఉపయోగించు ఈ నీడ్స్, అవసరాలు లేదా సమస్యల ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర స్వతంత్రం వచ్చే నాటికి మన రిసోర్సెస్ అయితే చాలా లిమిటెడ్, అంటే చాలా తక్కువ. మరి మన సమస్యలు చూసుకున్నట్టయితే అప్పటికే బ్రిటిష్ పాలన వల్ల మన వ్యవసాయం, అగ్రికల్చర్ దెబ్బతిన్నది. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం చాలా ఎక్కువ ఉన్నది. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ పరంగా మనం చాలా బ్యాక్వర్డ్, అంటే సాంకేతిక పరంగా మనం చాలా వెనుకబడి ఉన్నాము. మనకు ఇండస్ట్రీస్ పరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాము. మనకు పావర్టీ, పేదరికం చాలా ఎక్కువ. సో ఈ ప్లానింగ్ అనే అంశాన్ని ఈ ప్లానింగ్ అనే దాన్ని ఈ టూల్ని ప్లానింగ్ అనే టూల్ తోటి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ లేదా వనరులను ఆప్టిమంగా యూటిలైజ్ చేసుకొని, అంటే ఎటువంటి వృధా లేకుండా యూటిలైజ్ చేసుకొని ఈ సమస్యలను ఓవర్కమ్ చేయటమే ప్లానింగ్ అంటే. సో ఆ దేశానికి ఉన్న వనరులను ప్రాపర్గా ఆప్టిమంగా యూటిలైజ్ చేసుకొని, ఆ దేశానికి సమస్యలన్నింటినీ ఒకవైపు రాసుకొని, మన దగ్గర ఎటువంటి వనరులు ఉన్నాయని ఇంకోవైపు రాసుకొని, ఈ ప్లానింగ్ అనే ఒక టూల్, ఒక ప్రాసెస్ ద్వారా ఈ రిసోర్సెస్ని ఆప్టిమంగా యూటిలైజ్ చేసి సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి సస్టైనబుల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సాధించడం, అంటే స్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించడమే ఈ ఎకనామిక్ ప్లానింగ్ యొక్క బేసిక్ లక్ష్యం.
చూడండి, ఇట్ ఈస్ అ ప్రాసెస్ త్రూ విచ్ గవర్నమెంట్ ప్రిపేర్స్ అ లిస్ట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్. మనం ఇందాక చెప్పాం, ఒకవైపు మనం అన్ని సమస్యలు, అవసరాలు నీట్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా విషయానికి వచ్చి పావర్టీ, క్వాలిటీ, లో ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్, పేదరికము, అసమానతలు, అగ్రికల్చర్ వ్యవసాయంలో తక్కువ ఉత్పాదకత ఉండటం, పారిశ్రామిక ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీస్, పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి అట్లాంటి ఎటువంటివి లేకపోవడం. సో ఇవన్నీ లేవు. ఇంకొక సైడ్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి వనరులు ఏంటివి వైపు రాసుకొని ఈ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసి ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటాం. సో ప్లానింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్ వెల్ డిఫైన్డ్ గోల్స్ బై ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. సో ప్రణాళిక అనేది అందుబాటులో ఉన్న వనరులను వాంఛనీయ వినియోగం ద్వారా బాగా నిర్వచించిన లక్ష్యాలను సాకారం చేసే ఒక ప్రక్రియ, ప్రాసెస్. సో ప్లానింగ్ అంటే మన దగ్గర ఉన్న వనరుల్ని, ఈ వనరులను చాలా బాగా యూటిలైజ్ చేసి మన దగ్గర ఉన్న సమస్య సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ సాధించడం ప్లానింగ్ అంటే. సో మనము మన ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ని డైరెక్ట్ గా రష్యా యుఎస్ఎస్ఆర్ నుంచి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్లానింగ్ అనేసరికి ప్లానింగ్ కమిషన్ బాడీని సెటప్ చేశాం, ప్రణాళికా సంఘం. సో ఈ ప్రణాళికా సంఘం అనేది ఒక నాన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగేతర బాడీ. అట్ ద సేమ్ టైం దీనికి ఎటువంటి చట్టబద్ధత లేదు, నాన్ స్టాచ్యుటరీ. రాజ్యాంగేతర అంటే రాజ్యాంగంలో ఎటువంటి ఒక ఆర్టికల్, ఒక ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం ఉండాలని ఎక్కడా చెప్పబడలేదు రాజ్యాంగంలో. అట్ ద సేమ్ టైం ఎటువంటి చట్టం లేదా లా ద్వారా ఈ ప్రణాళికా సంఘాన్ని మనం ఏర్పరచలేదు. అంటే జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ తో సెటప్ చేసిన బాడీ. మరి ప్రణాళికా సంఘానికి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ సెటప్ చేసినప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు అంటే నెహ్రూ. అప్పుడు దీనికి వైస్ చైర్మన్ గా గుల్జరీ లాల్ నందాని అపాయింట్ చేశారు, క్యాబినెట్ మినిస్టర్. దాని తర్వాత ఈ వైస్ చైర్మన్ అనే దాన్ని కాస్త చేంజ్ చేసి డిప్యూటీ చైర్మన్ అన్నారండి. సో ఈ ప్లానింగ్ కమిషన్ కి చైర్మన్ ఉంటే దాని తర్వాత డిప్యూటీ చైర్మన్ ఉన్నారు. ఈ డిప్యూటీ చైర్మన్ కి క్యాబినెట్ హోదా లేదా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. చూడండి, the government India was not able to utilize natural resources, lack of investment and technology at the time of independence. సో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు పెట్టుబడుల రూపకంగా సాంకేతిక కానీ చాలా వెనుకబడి ఉన్నాం, మనకు కావాల్సినన్ని వనరులు లేవు. సో గవర్నమెంట్ తన దగ్గర ఉన్న వనరుల రిసోర్సెస్ ని మాక్సిమం గా యూటిలైజ్ చేసుకోవాలనుకుంది. ఈ ప్లానింగ్ అనే ఒక విధానాన్ని దాని చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, నాన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగేతర సంస్థ, నాన్ స్టాచ్యుటరీ బాడీ అంటే ఎటువంటి చట్టం ద్వారా కానీ ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ సెటప్ చేశారు. సో హూ ఇస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు ప్లానింగ్ కమిషన్ కి? ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం ప్లానింగ్ కమిషన్ పెట్టినప్పుడు గుల్జరీ లాల్ నందా యాక్టెడ్ యాజ్ వైస్ చైర్మన్, హూ క్యాబినెట్ మినిస్టర్. సో ఆఫ్టర్ సమ్ టైం ఈ వైస్ చైర్మన్ అనే ప్లేస్ లో డిప్యూటీ చైర్మన్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. ఈ డిప్యూటీ చైర్మన్ కి క్యాబినెట్ హోదా, క్యాబినెట్ ర్యాంక్. నెక్స్ట్ అసలు మనకు ప్లానింగ్ అనేది ఎందుకు అవసరం, వచ్చింది? మనము చాలా నీట్ గా వ్యవస్థలు, ఒకటి క్యాపిటలిస్టిక్ మోడల్, ఇంకో మోడల్. ఈ రెండు మోడల్స్ కి విధాలుగా అంటే ఫస్ట్ ఎటువంటి గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎటువంటి వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఉత్పత్తి చేసిన వస్తువులకు ఎవరికి అమ్మాలి. సెకండ్ క్వశ్చన్, ఎటువంటి గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయాలి, ఆ వస్తువులను ఎలా అమ్మాలి, ఈ వస్తువులను ఎలా ఉత్పత్తి చేయాలి.
అంటే వాట్ కైండ్ ఆఫ్ గూడ్స్ టు బి ప్రొడ్యూస్, హౌ దే షుడ్ బి సోల్డ్ అండ్ హౌ దీస్ గూడ్స్ విచ్ ఆర్ సోల్డ్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్. క్యాపిటలిస్టిక్ మోడల్ లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం చెప్తుంది అంటే మార్కెట్లో ఏ గూడ్స్ అయితే డిమాండ్ ఉంటుందో ఆ గూడ్స్ని మాత్రమే ఎవరికి అమ్మాలి, ఎవరికి అయితే కొనుగోలు శక్తి పర్చేసింగ్ పవర్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే. నెక్స్ట్ ఇది ఎలా ఉత్పత్తి చేయాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తక్కువ ఉంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఉత్పత్తి చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెషిన్స్ లేదా ఇండస్ట్రీస్ లేదా మెషిన్స్ని వాడాలా లేదా లేబర్ ఫోర్స్ని వాడాలా అంటే క్యాపిటలిస్టిక్ మోడల్ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం మీరు ఏ మోడల్ అయినా వాడుకోండి కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తికి జరిగే వ్యయం చాలా తక్కువ ఉండాలి. అది ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ లేబర్ ఫోర్స్ యూటిలైజ్ చేసుకోండి, శ్రామికులను వాడండి, లేదా మెషిన్స్ పరికరాలను వాడి ఉత్పత్తి చేస్తే తక్కువైతే అలా ఉత్పత్తి చేయండి. కానీ సెంట్రల్ గోల్ ఏంటి అంటే ఉత్పత్తికి జరిగే ఖర్చు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ అని సోషలిస్టిక్ మోడల్ ఏం చెప్తుంది, ప్రజలకు ఏవైతే అవసరమో అవే ఉత్పత్తి చేయండి. బట్ అట్ ద సేమ్ టైం శక్తి లేనప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు సబ్సిడీగా ఇవ్వడం కానీ ఫ్రీగా ఇవ్వడం కానీ చేస్తుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎవరికి అయితే కొనుగోలు శక్తి ఉందో వాళ్ళకు మాత్రమే అమ్ముతారు. ఇక్కడ ఏమంటుంది అంటే లేబర్ ఫోర్స్ సోషలిస్టిక్ మోడల్ లేదా సామ్యవాద మోడల్ లేబర్ ఫోర్స్ చేసి చెప్తుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మార్కెట్లో 2 రకాల వస్తువులకు డిమాండ్ ఉంది. ఒకటి కార్లకు, రెండోది మెడిసిన్స్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ లేదా ఆహార ధాన్యాలకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థతో మనం చూసినట్టయితే ఇక్కడ కార్లకు డిమాండ్ ఉంది కాబట్టి కార్లు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్లు ఎవరికి అయితే కొనుగోలు చేసుకునే శక్తి ఉందో వాళ్ళకు మాత్రమే అమ్ముతుంది. మరి ఇవే విధానాన్ని మెడిసిన్స్ లేదా మందులకు కానీ ఆహారానికి కానీ మనం అవలంబించినప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా మెడిసిన్స్ డిమాండ్లో ఉన్నాయి కాబట్టి అవి ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరికైతే కొనుగోలు శక్తి ఉందో వాళ్ళకు మాత్రమే అమ్మారనుకోండి, మరి పేద ప్రజల సంగతి ఏంటి? ఆహార ధాన్యాలు కూడా ఎవరికైతే కొనుగోలు చేసే శక్తి వాళ్ళకు మాత్రమే అమ్మినప్పుడు వీళ్ళకి ఆహారం అందదు లేదా ఫుడ్ అందదు. మరి అప్పుడు పేద ప్రజల సంగతి ఏంటి? ఎవరైతే పూర్ పావర్టీలో ఉన్నారో వాళ్ళ సంగతి ఏంటి? సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు రాకూడదు కాబట్టి ఆర్థిక వ్యవస్థను మన ఎకానమీని పూర్తిగా ప్రైవేట్ సెక్టార్కి హ్యాండ్ ఓవర్ చేయలేరు లేదా మార్కెట్కి హ్యాండ్ ఓవర్ చేయలేరు. గవర్నమెంట్ కంట్రోల్ లేదా గవర్నమెంట్ నియంత్రణ అనేది మన ఆర్థిక వ్యవస్థ మీద ఉండాలి. కాబట్టి మనము ఈ ప్లానింగ్ విధానాన్ని ప్లానింగ్ అనే విధానంలో గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్ అని ఒక యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అచీవ్ చేస్తారు. పేదరికం పావర్టీని తగ్గించినప్పుడు, ఇన్ఈక్వాలిటీ ఆదాయ అసమానతలను తగ్గించినప్పుడు సోషల్ జస్టిస్ అనేది అచీవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకటి మోడల్లో మనం ఈ క్యాపిటలిస్టిక్ మోడల్లో మనం చూసినట్లయితే ఎవరికి అయితే పర్చేసింగ్ పవర్ ఉందో వాళ్ళకు మాత్రమే అమ్మినప్పుడు ఏం జరుగుతుంది, గూడ్స్ అనేవి కొందరి దగ్గరనే కాన్సన్ట్రేట్ అవుతాయి. అంటే ఎకనామిక్ పవర్ లేదా ఆర్థిక శక్తి కొంతమంది దగ్గరనే. సో అసమానతలు అనేవి పెరిగిపోతాయి, ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో పేదవారుగానే ఉండిపోతారు. రిచ్ పీపుల్ బికమ్ రిచ్ మోర్, దే బికమ్ మోర్ రిచ్, వెరాస్ పూర్ పీపుల్ బికమ్ మోర్ పూర్. సో ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అంటే మన లాంగ్ టర్మ్ గోల్ ఆఫ్ సోషల్ జస్టిస్ అచీవ్ చేయాలి అంటే గవర్నమెంట్కి కాస్త కంట్రోల్ ఉండాలి ఆర్థిక వ్యవస్థపై. అందుకనే ఈ లాంగ్ టర్మ్ గోల్ని అచీవ్ చేసే ప్లానింగ్ లేదా ప్రణాళిక అనే ఒక అంశాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి,
ఇన్ఈక్వాలిటీ తగ్గించడం కోసం, అట్ ద సేమ్ టైం ఎకనామిక్ డీసెంట్రలైజేషన్, ఆర్థిక వికేంద్రీకరణ. ఎకనామిక్ డీసెంట్రలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది అండి? ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక ఫలాలు అందరికీ రీచ్ అవ్వాలి, కేవలం ఒక్కరి దగ్గరనే ఆగిపోకూడదు. సో ఈ ఎకనామిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఆర్థిక ఫలాలు అందరికీ హారిజాంటల్ గా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ జరిగినప్పుడు ఈ ఎకనామిక్ డీసెంట్రలైజేషన్ అచీవ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ ఎకనామిక్ పవర్ అనేది లేదా ఆర్థిక శక్తి మీద కంట్రోల్ అనేది కొందరి దగ్గరనే కేంద్రీకృతమై ఉండదు. అట్లాంటిది ఉండకూడదు కాబట్టి మనము ఈ స్టాటిస్టిక్ మోడల్లో ఉన్న ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ని చూడండి. టు రెస్ట్రిక్షన్స్ ఆన్ మార్కెట్ మెకానిజం as well as మార్కెట్ యంత్రాంగంపై పరిమితి లేదా నియంత్రణ, ఎకనామిక్ డిసెంట్రలైజేషన్ ఆర్థిక వికేంద్రీకరణ. అట్ ద సేమ్ టైం మన లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? మన లాంగ్ టర్మ్ గోల్స్ ఒకటి పావర్టీని తగ్గించడం కోసం, ఈక్వాలిటీని తగ్గించడం కోసం, సస్టైన్డ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సాధించడం మన లాంగ్ టర్మ్ గోల్స్. అట్ ద సేమ్ టైం సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయం. సో ఈ 4 గోల్స్ కోసం, ఈ 4 ప్రయారిటీస్ కోసం మనము ప్లానింగ్ అనే కాన్సెప్ట్ మనం చూడండి. ఇక్కడ మన లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్, ఫస్ట్ ఆబ్జెక్టివ్ పావర్టీని తగ్గించాలి, సెకండ్ ఆబ్జెక్టివ్ అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించాలి, థర్డ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి. మరి ఈ వృద్ధి ఎలా ఉండాలి? సస్టైన్డ్ అండ్ ఇంక్లూజివ్ అంటే మరియు సమ్మిళిత వృద్ధి. నెక్స్ట్ మోడర్నైజేషన్ అంటే ఆధునీకరణ, సెల్ఫ్ సఫిషియెంట్ స్వావలంబన. సో వివిధ రకాల ప్లాన్ డాక్యుమెంట్స్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, మన ప్రణాళిక యొక్క దీర్ఘకాల లక్ష్యాలు ఏంటి అంటే, నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్, రకరకాల ప్లానింగ్స్ టైప్స్ ఏంటి ఇప్పుడు. ఫస్ట్ టోటాలిటేరియన్ లేదా నిరంకుశ ప్రణాళిక, ఇంకోవైపు డెమోక్రటిక్ లేదా ప్రజాస్వామ్య ప్రణాళిక. మనము టోటాలిటేరియన్ లేదా నిరంకుశ ప్రణాళిక సైడ్ చూసినప్పుడైతే ఇక్కడ ఒక సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ ఉంటుంది, ప్రణాళిక సంస్థ ఉంటుంది. సుప్రీం అంటే ప్లాన్ లో ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోవాలి లేదా ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి, దేనికి ప్రయారిటీస్ ఇవ్వాలి, ఆ ప్లాన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ ప్లానింగ్ అథారిటీని డిసైడ్ చేస్తుంది. ఈ ప్లాన్ ప్రాసెస్ డిసైడ్ చేసేటప్పుడు కింద ఉన్న వాళ్ళని ఎవరిని కూడా సంప్రదించడం కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం కానీ జరగదండి. దీనికి ఎటువంటి అపోజిషన్ కానీ చేయకూడదు. సో ఈ సంస్థ సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ ఎప్పుడైతే ఆ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళు దాన్ని జస్ట్ ఇంప్లిమెంట్ చేయటమే వాళ్ళ పని. మరి డెమోక్రటిక్ లేదా ప్రజాస్వామ్య ప్లానింగ్ వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ ప్లాన్ తయారు చేస్తుందో కింద అందరి సలహాలు సూచనలు, రకరకాల డిపార్ట్మెంట్ల యొక్క సలహాలు సూచనలు జరుగుతుంది. అందరితోటి సమన్వయం చేసి అందరి సలహాలు సూచనలు తీసుకుని ఆ ప్లాన్ ని రూపొందించడమే ప్రజాస్వామ్యం. చూడండి, ఇట్లాంటి టోటాలిటేరియన్ లేదా నిరంకుశ ప్లానింగ్ ఏ దేశంలో చూడొచ్చు అండ్ నార్త్ కొరియా. ప్లస్ డెమోక్రటిక్ ప్లానింగ్ అనేది ఎక్కడ చూడొచ్చు? ఇండియాలో చూడొచ్చు. చూడండి, డెమోక్రటిక్ ప్లానింగ్ లో దర్ ఇస్ ఎ కోఆపరేషన్ ఆఫ్ డిఫరెంట్ ఏజెన్సీస్ మరియు స్వచ్ఛంద సమూహాల మరియు సంఘాల సహకారం ఉంటుంది. సో ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ అపోజిషన్, ఎటువంటి అపోజిషన్. సో వాళ్ళు ప్రజలు ఆ సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ చేసిన ప్లాన్ ని రిజిడ్ గా యాక్సెప్ట్, టోటాలిటేరియన్ లేదా నిరంకుశ. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, ఇవి రెండు చూద్దాం. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ లో ఒక సెంట్రల్ సింగిల్ అథారిటీ ఉంటుంది, అది మాత్రమే ప్లాన్ ని టార్గెట్స్ పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ యుఎస్ఎస్ఆర్ అండ్ నార్త్ కొరియా. నౌ డీసెంట్రలైజ్డ్, ఈ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ని మనము టాప్ డౌన్ అప్రోచ్ అనుకుంటాం.
వెరాజ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనము సెంటర్ స్టేట్స్ తీసుకున్నాం అనుకోండి. విలేజ్ లెవెల్ ప్లాన్స్ చేసి డిస్ట్రిక్ట్కి పంపిస్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్స్ చేసి స్టేట్స్కి పంపిస్తారు. ఈ స్టేట్ లెవెల్ ప్లాన్స్ అన్ని స్టడీ చేసి అప్పుడు సెంట్రల్ ఒక ప్లాన్ తయారు చేస్తుంది. అంటే కింద వాళ్ళ అవసరాలను పైనున్న ఆర్గనైజేషన్ తెలుసుకొని దానికి అనుగుణంగా ప్లానింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్కి షిఫ్ట్ అయినప్పుడు ప్లానింగ్ కమిషన్ యొక్క వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ లేదా ఫ్లా ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ నీతి ఆయోగ్ దగ్గరికి వచ్చేసరికి బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. అంటే ప్లానింగ్ కమిషన్ ఇండియాలో కూడా సెంట్రల్ అథారిటీ ఢిల్లీలో కూర్చొని విలేజెస్కి గ్రామాలకు ఏం అవసరం అనేది నిర్ణయించి ఒక ప్లాన్ రూపొందించి వారి సలహాలు సూచనలు తీసుకో. ఈ అప్రోచ్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి రోడ్లు అవసరం అనుకోండి, వీళ్ళకి ఎడ్యుకేషన్కి రిసోర్సెస్ కేటాయిస్తారు. ఆల్రెడీ ఈ గ్రామంలో విద్యకు సంబంధించిన అన్ని అంశాలు నెరవేరాయి, కానీ ప్లానింగ్ కమిషన్ సెంట్రల్ అథారిటీ వాళ్ళ అవసరాలు పట్టించుకోకుండా మళ్ళీ వనరులు రిసోర్సెస్ ఎడ్యుకేషన్ కేటాయిస్తాయి. కానీ ఈ విలేజ్లో దేనికి అవసరం? రిసోర్స్, రోడ్లకు అవసరం. సో ఆల్రెడీ ఏ అవసరమైతే వాళ్ళకు తీరిందో మళ్ళా దానికే మనము రిసోర్సెస్ కేటాయించడం వల్ల ఏం జరుగుతుంది అంటే రిసోర్సెస్ అనేవి వేస్ట్ అవుతాయి, అంటే వనరులు అనేవి. అందుకని ఇది ఒక ప్లానింగ్ కమిషన్ యొక్క డ్రాబ్యాక్ గా చెప్తారు. ఈ డ్రాబ్యాక్ ని నీతి ఆయోగ్ సవరించుకొని బాటమ్ అప్ అప్రోచ్ ఫాలో చేస్తుంది. ఉన్న వారిని ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తెలుసు, దానికి అనుగుణంగా మనము రిసోర్సెస్ అలొకేట్ చేసి వనరులను కేటాయించాలి. అదే డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. నెక్స్ట్, ప్లానింగ్ బై ఇండ్యూస్మెంట్, ప్రేరణ ద్వారా ప్రణాళిక. గవర్నమెంట్ దగ్గర 2 టూల్స్ ఉంటాయండి. ఒకటి ఫిస్కల్ పాలసీ, ఆర్బీఐ దగ్గర ఉండే ఇంకొక టూల్ మానిటరీ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫిస్కల్ పాలసీలో గవర్నమెంట్ టాక్సేషన్ ద్వారా పన్నులను తగ్గించు. ద సేమ్ టైం ఆర్బీఐ అంటే మన సెంట్రల్ బ్యాంక్ ఈ మానిటరీ పాలసీ ద్వారా ఫిస్కల్ పాలసీ విధానము, మానిటరీ పాలసీ ద్రవ్య విధానము. ఈ మానిటరీ పాలసీ ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రజల ద్వారా ఉన్న డబ్బు పెరగవచ్చు, తగ్గొచ్చు. ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇండ్యూస్మెంట్, ఒక ప్రేరణ లాగా పనిచేస్తూ ఆ ప్లానింగ్ బై ఇండ్యూస్మెంట్ అని దీన్ని అంటారండి. నెక్స్ట్, ప్లానింగ్ బై డైరెక్షన్, నిర్దేశం ద్వారా ప్రణాళిక. ఒక సెంట్రల్ అథారిటీ ఉంటుంది. ఆ సెంట్రల్ అథారిటీ కొన్ని టార్గెట్స్, ప్రయారిటీస్, ప్రాధాన్యతలు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ 5-year ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, మన టార్గెటెడ్ గ్రోత్ రేట్ అంటే మనం సాధించాల్సిన లక్ష్యం ఎంత? 2.1%. మనం సాధించింది 3.6%. ఇక్కడ ప్రయారిటీ సెక్టార్ ప్రాధాన్యత ఇచ్చింది అగ్రికల్చర్, వ్యవసాయము. సో మనం ఫస్ట్ ప్లాన్ లో మనం ఎంచుకున్న టార్గెట్ 2.1%, మనం సాధించింది 3.6%. ఆ ప్లాన్ లో మనము ప్రాధాన్యత లేదా ప్రయారిటీ ఇచ్చింది అగ్రికల్చర్ అనే ఒక సెక్టార్కి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్ బై డైరెక్షన్. ఒక సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ మన దగ్గర ఉన్న ప్లానింగ్ కంపెనీ ఈ ఫస్ట్ ప్లాన్ కి మనం చేయాల్సిన టార్గెట్స్ మనం దిశానిర్దేశం చేస్తుంది. ఈ డిటర్మైన్డ్ టార్గెట్ పెట్టి ఇది మనం అచీవ్ చేయాలి అని చెప్పి ప్లానింగ్ బై డైరెక్షన్. నెక్స్ట్, ఇంపరేటివ్ ప్లానింగ్. ఇంపరేటివ్ లేదా ఆదేశాత్మక ప్లానింగ్. నెక్స్ట్, దాని అపోజిట్ లో ఇండికేటివ్, ఫెసిలిటేటివ్ లేదా సూచనాత్మక ప్రణాళిక. ఇంపరేటివ్, వర్డ్ ఇంపరేటివ్ కంటే మీనింగ్ ఏంటండి? ఒక అథారిటీ ఒక డైరెక్షన్ ఇవ్వటము. అంటే ఒక సెంట్రల్ అథారిటీ ఉంటుంది, ఆ సెంట్రల్ అథారిటీ టార్గెట్స్ ని ఫిక్స్ చేస్తుంది, ప్రయారిటీస్ ని ఫిక్స్. ఇక్కడ ఇంపరేటివ్ లేదా ఆదేశాత్మక ప్రణాళికలో స్టేట్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్దే సెంట్రల్ రోల్. ప్రైవేట్ సెక్టార్కి కానీ కన్స్యూమర్స్ వినియోగదారులకు కానీ ఎటువంటి లేదా వీళ్ళకి ఎటువంటి రోల్ ఉండదు.
వనరులు అన్ని స్టేట్ లేదా పబ్లిక్ సెక్టార్ కంట్రోల్లోనే ఉంటాయి. వీళ్ళు టార్గెట్స్ని వాటిని అనుసరించమని చెప్తారు. ప్రైవేట్ సెక్టార్కి కానీ కన్స్యూమర్కి కానీ ఎటువంటి రోల్ ఇవ్వరు. అందుకనే ఈ ప్లానింగ్ చాలా రిజిడ్ అంటారు. మరి ఇండికేటివ్ ప్లానింగ్ లేదా ఫెసిలిటేటరీ ప్లానింగ్ లేదా సూచనాత్మక ప్లానింగ్ అంటే ఏంటి? గవర్నమెంట్ లేదా స్టేట్ లేదా పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్తో సహకరిస్తుంది. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని టార్గెట్స్ని ఫిక్స్ చేస్తారు. అంటే ప్రైవేట్ సెక్టార్కి కూడా ఒక రోల్ ఇస్తారు. ఇంపరేటివ్ లేదా ఆదేశాత్మక ప్లానింగ్లో చెప్పినట్టు మీరు కంపల్సరీ ఇదే చెయ్యాలి అన్నట్టు ఇండికేటివ్ లేదా సూచనాత్మక ప్లానింగ్లో అలా ఏమీ ఉండదండి. అంటే గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ సైడ్ బై సైడ్ పనిచేస్తూ ఉంటుంది. ఇండికేటివ్ ప్లానింగ్ అనేది ఇండియాలో 8th ప్లాన్ నుంచి స్టార్ట్ అయ్యింది. సూచనాత్మక ప్రణాళిక భారతదేశం పంచవర్ష ప్రణాళిక నుంచి స్టార్ట్ అయింది. అందుకే దీన్ని ఫ్లెక్సిబుల్ ప్లానింగ్ అంటారు. చూడండి, ఇంపరేటివ్ ప్లానింగ్ ఇట్ ఫాలోడ్ ఇన్ స్టేట్ ఎకానమీస్ USSR అండ్ నార్త్ కొరియా. Socialistic version collective of all resources, as communist version the owner is included as a collective ownership. సో దీని ఫీచర్స్ ఏంటి? టార్గెట్స్ ఫిక్స్ చేయడము, స్టేట్ లేదా పబ్లిక్ సెక్టార్కి కంప్లీట్ కంట్రోల్ ఉండటం, ప్రైవేట్ సెక్టార్కి కానీ కన్స్యూమర్ అనేది లేదా రిజిడ్. ఇండికేటివ్ ప్లానింగ్ లేదా ఫెసిలిటేటరీ ప్లానింగ్ లేదా సూచనాత్మక ప్రణాళిక ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫ్రాన్స్లో బై మొనెట్. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థల్లో చూస్తాము మనం. పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ సైడ్ బై సైడ్ ఉంటాయండి. కాల్డ్ మార్కెట్ ప్లానింగ్. ఎగ్జాంపుల్ మనము ప్రైవేట్ సెక్టార్ని రీప్లేస్ చేయి వాళ్ళతో కలిసి పనిచేస్తాము. So government does not force the private sector but just states the areas of cooperation and targets to it is soft flexible. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి? మన దగ్గర రిసోర్సెస్ ఉంటాయి. ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటూ మనము కొన్ని గోల్స్ అచీవ్ చేయాలి. ఈ రిసోర్సెస్ ఎప్పుడైతే మనీ రూపకంగా ఇస్తామో లేదా ద్రవ్య రూపకంగా ఇస్తామో దాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదా విత్త ప్రణాళిక అంటారు. ఈ రిసోర్సెస్ని ఎప్పుడు అయితే మెన్ లేదా మెటీరియల్ రూపకంగా అంటే భౌతిక వనరులైన మానవ వనరులు లేదా ముడి సరుకుల పదార్థాలతో ఇస్తామో దాన్ని ప్లానింగ్ లేదా భౌతిక ప్రణాళిక అంటారు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక సైడ్ ఏదైనా మనం ప్రణాళిక ఒక సైడ్ రిసోర్సెస్ ఉంటాయి, ఇంకో సైడ్ మనం అచీవ్ చేయాల్సిన ఈ రిసోర్సెస్ ఎప్పుడూ అయితే మనీ రూపకంగా అంటే ద్రవ్య రూపకంగా ఉంటుందో దాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదా విత్త ప్రణాళిక అంటాం. అదే ఈ రిసోర్సెస్ని మెన్ మెటీరియల్ అంటే మానవ శక్తి లేదా ముడి పదార్థాలతో మనం సమకూరుస్తామో దాన్ని ఫిజికల్ ప్లానింగ్ లేదా భౌతిక ప్రణాళిక. నెక్స్ట్ టైం ఫ్రేమ్ మీద బేస్ చేసుకొని వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అంటే ఇది లాంగ్ టర్మ్ దీర్ఘకాలాన్ని దృష్టి ప్రణాళికని పర్స్పెక్టివ్ ప్లానింగ్ లేదా మినిమం టైం పీరియడ్ ఆర్ మోర్. Now, medium term plans or 5-year plans, మధ్యకాలిక ప్రణాళిక అంటే 4 లేదా 5, 6 సంవత్సరాల్లో మనం మధ్యకాలిక ప్రణాళిక. మరి షార్ట్ టర్మ్ ప్లాన్స్ అంటే 1 year ప్లాన్, దాన్నే మనం యాన్యువల్ ప్లాన్స్ అని. స్వల్పకాలిక ప్రణాళిక. నెక్స్ట్ రోలింగ్ ప్లాన్స్ ఆర్ కంటిన్యూస్ ప్లాన్స్, తెలుగులో నిరంతర ప్రణాళిక. సో ఈ రోలింగ్ ప్లాన్స్ డెవలపింగ్ కంట్రీస్లో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి
ప్రొఫెసర్ గున్నార్ మిర్జా. సో ఈ రోలింగ్ ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనికి ఒక స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అనేవి ఉండవు. సో ఒకసారి స్టార్ట్ అయ్యి ఒక డేట్కి రీచ్ అవుతున్నాం అనుకో, ఈ డేట్ని మనం తీసి అప్కమింగ్ డేట్ని యాడ్ చేసుకుంటాం. సో దానికి ఒక స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అనేది ఉండదు. సో ఎప్పటికప్పుడు మనము ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం మూవ్ అయ్యేటప్పుడు మనకు కొత్త సమస్య కొత్త కొత్త అవసరాలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను లేదా ఆ అవసరాలను మనము తీర్చుకోవడానికి, ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త కొత్తగా మనము ప్లాన్స్ రచించుకొని మూవ్ అవుతూనే ఉంటాము. సో దాన్నే మనం రోలింగ్ ప్లాన్ లేదా కంటిన్యూ లేదా నిరంతర ప్రణాళిక అంటాం. అందుకే ఇది వెరీ ఫ్లెక్సిబుల్. సో రిజిడిటీ అనేది. నెక్స్ట్ మల్టీ లెవెల్ ప్లానింగ్, బహుళ స్థాయి ప్రణాళికలు. మన ఇండియన్ ఎకానమీలో చూసుకున్నట్టు అయితే పైన సెంటర్ ఉంటుంది, తర్వాత స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత ఒక బ్లాక్ తర్వాత మల్టీ లెవెల్ ప్లానింగ్స్, లెవెల్ ప్లాన్, స్టేట్ లెవెల్ ప్లాన్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్, బ్లాక్ లెవెల్. నెక్స్ట్ ఎకనామిక్ ప్లానింగ్, ఆర్థిక ప్రణాళిక. స్వతంత్రానికంటే మనం చూసినట్లయితే స్వతంత్రానికంటే ముందు అంటే బ్రిటిష్ పరిపాలనలో బ్రిటిష్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఎఫర్ట్ కూడా ఒక ప్లాన్డ్ ఎకనామీని డెవలప్ చేయాలి ఇండియాలో అనే ఎఫర్ట్ ఎక్కడా జరగలేదండి. వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ బ్రిటిష్ రూల్, బ్రిటిష్ ప్రభుత్వము ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ ద్వారా అభివృద్ధి చేయాలి అనే ఎఫర్ట్ కానీ ఎప్పుడు. సో స్వతంత్రానికంటే ముందు అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మనం ఎటువంటి ప్లాన్స్ చూసామో అవి చూద్దాం. ఫస్ట్ 1909లో మహాత్మా గాంధీజీ తన హింద్ స్వరాజ్ అనే బుక్లో ఒక ప్లాన్ని ప్రపోజ్ చేస్తారు అండి. ఈ ప్లాన్లో మహాత్మా గాంధీ గారు కొన్నిటిని అపోజ్ చేస్తారు, కొన్నిటిని ఎంకరేజ్ చేస్తారు. వేటిని అపోజ్ చేశారు అంటే ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలను, మెషిన్స్ని యంత్రాలను, అపోజ్ చేస్తారు. మరి దేన్ని ఎంకరేజ్ చేస్తారు? ఖాదీ, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్, ఖాదీ, గ్రామ మరియు కుటీర పరిశ్రమలను ఎంకరేజ్ చేయమని చెప్తారు. ప్రజలను తమ యొక్క కోరికలను చాలా అదుపులో పెట్టుకోవాలని చెప్తారు గాంధీ. అంటే అధిక కోరికలు, మనకు నీడ్ ఉండాలి కానీ గ్రీడ్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం పర్యావరణం పట్ల కాస్త శ్రద్ధ, అంటే మదర్ అర్త్ గురించి కాస్త కేర్ ఉండాలి అని చెప్తారు మనం. అట్ ద సేమ్ టైం గాంధీజీ ఏం చెప్తారు అంటే అర్త్లో, భూమి మీద అవసరాలు తీర్చే ఉన్నాయి, కానీ ఆ నీడ్ ఎప్పుడైతే గ్రీడ్ అవుతుందో దానికి సరిపడ వనరులు, మన అవసరాలు, మనకు సెల్ఫ్ సఫిషియెన్సీ, సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన సాధించుకోవాలని చెప్తారు గాంధీజీ. సో గాంధీజీ అడ్వకేట్ చేసిన ప్లాన్లో కొన్నిటిని వ్యతిరేకిస్తారు, కొన్నిటిని చేస్తారు. వ్యతిరేకించారు అంటే భారీ పరిశ్రమ మరియు యంత్రాలను వ్యతిరేకించారు. ఖాదీ, విలేజ్, గ్రామ మరియు కాటేజ్ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. మదర్ అర్త్ అంటే పర్యావరణం పట్ల శ్రద్ధ కలిగి ఉండటము. నెక్స్ట్ మన కోరికలను అంచుకోవటము, అట్ టైం సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన సాధించుకోవడం వంటి వాటిని ఎంకరేజ్ చేయాలి ప్రజల్లో. స్వరాజ్ అనే బుక్. నెక్స్ట్ విశ్వేశ్వరయ్య ప్లానింగ్ 1934లో. సో భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక యుగం ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్లానింగ్ నేను రాసిన బుక్ ప్లానింగ్ ఇన్ ఇండియా. సో ఈ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే బుక్లో విశ్వేశ్వరయ్య తన ప్లాన్ని అడ్వకేట్ చేస్తారు. ఈ ప్లాన్లో తను ఏం చెప్తారు అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో, అంటే ఒక డెకేడ్లో భారతదేశంలో నేషనల్ ఇన్కమ్ని డబుల్ చేసి, జాతీయ ఆదాయాన్ని చేసే ఒక ప్రణాళికను
సో విశ్వేశ్వరయ్య గారు రాసిన బుక్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఈ బుక్ లో వారు ప్రవేశపెట్టిన ప్లానింగ్ ఏంటి? హౌ టు డబుల్ ద నేషనల్ ఇన్కమ్ 10 ఇయర్స్. ఇది డబుల్ ఎలా చేయాలి అనేది ప్లాన్ ద్వారా చెప్తారు. అట్ ద సేమ్ టైం విశ్వేశ్వరయ్య గారు ఏం చెప్తారు అంటే ఇండియాలో లేబర్ ఫోర్స్ ని అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి చేయాలి అంటారు. విశ్వేశ్వరయ్య యొక్క మేజర్ ప్లాన్ ఆబ్జెక్టివ్ చూడండి. 1909లో గాంధీజీ స్వరాజ్లో ఇండస్ట్రీస్ అట్ ద సేమ్ టైం మినిమైజ్ దేర్ వాంట్స్ అంటే కోరికలను తగ్గించుకోవాలి. కేర్ ఫర్ మదర్ అర్త్ పర్యావరణం పట్ల శ్రద్ధ వహించాలి. అండ్ బికమ్ సెల్ఫ్ రెసిలియంట్ స్వావలంబన సాధించాలి. మరి ఎటువంటి ఇండస్ట్రీ పరిశ్రమలు మనం సపోర్ట్ చేయాలి అంటే ఖాదీ, కేజ్ అండ్ కాటేజ్, ఖాదీ, నామం మరియు కుటీర పరిశ్రమ ఉపయోగించి చిన్న తరహా ఉత్పత్తులు. నెక్స్ట్ విశ్వేశ్వరయ్య 10 years ప్లాన్ ఏ బుక్ లో రాశారు? ప్లాన్డ్ ఎకానమీ. అక్కడ ఈ బుక్ లో విశ్వేశ్వరయ్య గారు ఇలా ఏం చెప్తారు? హౌ టు డబుల్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇయర్స్. సో హీ ప్రపోజ్ ద షిఫ్ట్ ఇన్ లేబర్. సో లేబర్ ఫోర్స్ ని శ్రామికులను ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చమన్నారు? అగ్రికల్చర్ వ్యవసాయం నుంచి. హీ వాజ్ అన్ ఇంజనీర్ అండ్ ఆఫ్ మైసూర్ మాజీ దివాన్, భారతరత్న భారతరత్న. నెక్స్ట్ 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీ. నెక్స్ట్ 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీని సెటప్ చేస్తాం. ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ సెటప్ చేసినప్పుడు ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరండి? సుభాష్ చంద్రబోస్. మరి ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీకి చైర్మన్ ఎవరండి? పండిత్ జవహర్ లాల్ నెహ్రూ. సో ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి? సో ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలి. దేనికి ఆ బ్లూ ప్రింట్? ఇండియాలో ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా జరగాలి అనే దానికి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలి. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ నేషనల్ ప్లానింగ్ కమిటీ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్. మరి ఈ సెటప్ చేసిన నేషనల్ ప్లానింగ్ కమిటీకి చైర్మన్ ఎవరంటే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ. ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలి. దేనికోసం? ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియాలో ఎలా జరగాలి, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి భారతదేశంలో ఎలా చేయాలి దానికి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వటమే దీని. ఇది ఇంప్లిమెంట్ చేశారా అంటే చేయలేదు. దేనివల్ల? వరల్డ్ వార్ 2 వల్ల. వరల్డ్ వార్ 2 వల్ల ఈ ప్రణాళికను ఈ బ్లూ ప్రింట్ ని ఏదైతే వాళ్ళు రిలీజ్ చేశారో దాన్ని ఇక్కడ ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ నేషనల్ లీడర్, మొదటి జాతీయ లీడర్ టు ప్రపోజ్ ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ అనే సంస్థను పెట్టాలి అని చెప్పిన ఫస్ట్ నేషనల్ లీడర్ ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ బాంబే ప్లాన్ 1944. సో బాంబే ప్లాన్ యొక్క యాక్చువల్ నేమ్ ఏంటండి? ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. వెరీ ఇంపార్టెంట్. సో బాంబే ప్లాన్ యొక్క యాక్చువల్ నేమ్ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ బాంబే ప్లాన్ ని 8 మంది పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్ట్ కలిసి డిజైన్ చేస్తారు. ఈ ప్లాన్ ఏం చెప్తుంది అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం 15 సంవత్సరాలలో డబుల్ చేయాలి. దానికోసం వాళ్ళు అనుకునే ఎక్స్పెండిచర్ 15,000 crores.
సో పర్ క్యాపిటా ఇన్కమ్ లేదా తలసరి ఆదాయాన్ని 15 ఇయర్స్ లో ఎలా డబుల్ చేయాలి అనేది బాంబే ప్లాన్ లో చెప్తారు. సో చూడండి, నేషనల్ ప్లానింగ్ కమిటీ ఐఎన్సి ఫామ్ చేస్తుంది. అప్పుడు ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. సో ఇది ఒక డీటెయిల్డ్ బ్లూ ప్రింట్ ఫర్ ఎకనామిక్ ప్లాన్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా. ఆర్థిక ప్రణాళిక యొక్క వివరణాత్మక బ్లూ ప్రింట్ ను దీని యొక్క కానీ ఇది ఇంప్లిమెంట్ చేశారా అంటే చేయలేదు. ఎందుకని? World War II వల్ల. సో మన దేశానికి ప్రణాళికా సంఘం అవసరమని ప్రస్తావించిన మొట్టమొదటి జాతీయ సుభాష్ చంద్ర. నెక్స్ట్, బాంబే ప్లాన్, ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎంతమంది అంటే 8 ఇండస్ట్రీ. సో ఇది ఏం చేస్తుంది? పర్ క్యాపిటా ఇన్కమ్ డబుల్ చేయాలంటుంది. టైం పీరియడ్ లో కాస్ట్ ఆఫ్ 10,000. నెక్స్ట్, గాంధీయన్ ప్లాన్. ఈ ప్లాన్ ని ఎవరు డిజైన్ చేస్తారు అండి? నారాయణ అగర్వాల్. దీని మేజర్ గోల్ ఏంటి అంటే ఎకనామిక్ డీసెంట్రలైజేషన్, ఆర్థిక వికేంద్రీకరణ. మరి ఈ ఎకనామిక్ డీసెంట్రలైజేషన్ లేదా ఆర్థిక వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది? విలేజెస్ డెవలప్ అయినప్పుడు, గ్రామాలు అభివృద్ధి చెంది జరుగుతుంది. మరి గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అంటే విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయండి అని చెప్తారు. గ్రామ పరిశ్రమలు. మళ్ళీ ఒకసారి చూడండి, గాంధీయన్ ప్లాన్ ని ప్రపోజ్ చేసి నారాయణ అగర్వాల్. ఆయన ఏం చెప్తారు ఈ ప్లాన్ లో అంటే ఎకనామిక్ డీసెంట్రలైజేషన్ లేదా ఆర్థిక వికేంద్రీకరణ ఎలా చేయాలో చెప్తారు. మరి ఈ ఆర్థిక వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది? గ్రామాలు అభివృద్ధి చెందాలి, విలేజెస్ డెవలప్ జరగాలి. మరి విలేజెస్ ఎలా డెవలప్ అవుతాయి అంటే విలేజ్ ఇండస్ట్రీ, గ్రామ పరిశ్రమలు అభివృద్ధి. దీని ద్వారా విలేజ్ డెవలప్మెంట్ జరుగుతుంది, దాని ద్వారా ఆర్థిక. నెక్స్ట్, 1944లో బ్రిటిష్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ని సెటప్ చేస్తుంది. లీడర్షిప్ ఆఫ్ అద్దీశ్వర్ దలాల్. రైట్. నెక్స్ట్, 1945లో ఎంఎన్ రాయ్ ప్లాన్ ని ఇస్తారు. సో ఈ ఎంఎన్ రాయ్ ఇచ్చిన పీపుల్స్ ప్లానింగ్ కి సోషలిస్టిక్ సామ్యవాద లక్షణాలు ఉంటాయండి. సో ఈ ఎంఎన్ రాయ్ ఇచ్చిన పీపుల్స్ ప్లానింగ్ లో మేజర్ ప్రయారిటీ దేనికి ఇచ్చారు అంటే చూడండి, గాంధీయన్ ప్లాన్, శ్రీ నారాయణ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వార్దా కామర్స్ కాలేజ్. సో దేన్ని ప్రపోజ్ చేశారు? ఎకనామిక్ డీసెంట్రలైజేషన్, ఆర్థిక వికేంద్రీకరణ. సో అది ఎలా జరుగుతుంది? రూరల్ డెవలప్మెంట్, గ్రామాల అభివృద్ధి ఎలా జరుగుతాయి? కాటేజ్ ఇండస్ట్రీ. సో కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడం వల్ల. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఎవరు సెటప్ చేశారు? బ్రిటిష్ గవర్నమెంట్. హెడ్ యాజ్ అద్దీశ్వర్ దలాల్ యాజ్ ద హెడ్. నెక్స్ట్, పీపుల్స్ ప్లాన్, ఎంఎన్ రాయ్ ప్రపోజ్ చేస్తారు. లక్షణాలు ఉంటాయి. దీనిలో గ్రేటెస్ట్ ప్రయారిటీ కల్చర్ కి. నెక్స్ట్, 1946లో ఏ హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ ని సెటప్ చేస్తారు. ఎవరు? గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం. దాని మేజర్ రోల్ ఏంటి అంటే టు స్టడీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూ, ప్రణాళిక మరియు అభివృద్ధి సంబంధించిన చదవడం కోసం, వాటిని యొక్క అధ్యయనం చేయడం కోసం హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ ని సెట్. ఒక మరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డే రికమెండేషన్ ఇస్తుంది, పర్మనెంట్ ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ స్థిర ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసి ఎవరు అంటే లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్. నెక్స్ట్, 1950లో సర్వోదయ ప్లాన్.
సర్వోదయ ప్లాన్ ఎవరు చెప్పారండి? జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ ఇన్స్పిరేషన్ దగ్గర నుంచి ఉంటుంది. ఒకటి గాంధీయన్ ప్లాన్ నుంచి, సర్వోదయ ఐడియా ఆఫ్ వినోబా భావే నుంచి. సేమ్ గాంధీ ప్రపోజ్ చేసిన సర్వోదయ ప్లాన్ లో జయప్రకాష్ నారాయణ కూడా స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్, కాటేజ్ కుటీర పరిశ్రమలను అభివృద్ధి, వాటి మీద ఎక్కువ ఎంఫసిస్ చేయడం జరుగుతుంది. అది అగ్రికల్చర్. నెక్స్ట్ సర్వోదయ ప్లాన్ లో వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాని దట్ స్ట్రెస్ పక్కా నుంచి ల్యాండ్ రిఫార్మ్స్, అంటే భూ సంస్కరణలు. నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ పార్టిసిపేటరీ ప్లానింగ్, కేంద్రీకృత భాగస్వామ్య ప్రణాళికను ఈ ప్రణాళికను ల్యాండ్ రిఫార్మ్స్ మరియు డీసెంట్రలైజ్డ్ పార్టిసిపేటరీ ప్లానింగ్, అంటే కేంద్రీకృత భాగస్వామ్య ప్రణాళికను సర్వోదయ ప్లాన్. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ ద గాంధీయన్ అప్రోచ్ ఆఫ్ డెవలప్మెంట్ నాట్ టు జియాలజిస్ట్ అడిగారు. సరి అయినది కాదు. వాలంటరీ లిమిటేషన్ ఆఫ్ వాంట్స్, ఎస్ గాంధీయన్ ప్లాన్ ఇది చెప్పి ఆప్షన్ కాదు. డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియెంట్, గాంధీయన్ ప్లాన్ లో గాంధీ గారు ఏం చెప్తారు? స్వావలంబన సాధించాలి అంటే, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. సో అచీవ్ బ్యాలెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ నేచర్, అదర్ అర్త్ పట్ల కేర్ ఉండాలి, ప్రకృతి పట్ల శ్రద్ధ ఉండాలి అని చెప్తారు. కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ఇండస్ట్రియలైజేషన్ అండ్ పార్టిసిపేషన్ ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ ప్లేయర్స్. సో గాంధీయన్ అప్రోచ్ లో గాంధీ గారు దేన్ని వ్యతిరేకించారు? ఒకటి ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమ మరియు మెషిన్ రైట్ ఆప్షన్. ఎందుకంటే సరి అయినది కాదు, కానిది. ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అని అడిగారు కాబట్టి రైట్ ఆన్సర్. నౌ విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ దిస్ క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్ లో ఏం నేర్చుకుంటాము అంటే, ప్లానింగ్ కమిషన్ భారతదేశం అడాప్ట్ చేసుకుంటే, ప్రణాళికా సంఘం భారతదేశం అడాప్ట్ చేసుకుంటే, సామ్యవాద మోడల్ సోషల్ మోడల్ని మనం ఎందుకు, మిక్స్డ్ ఎకనామిక్ మోడల్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మనం ఎందుకు అడాప్ట్ చేసుకుంటాం, ద సేమ్ టైం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్, అంటే భారతదేశ ప్రణాళికల యొక్క లక్ష్యాలు ఏంటి, సేమ్ టైం స్ట్రాటజీస్, ఫర్ ఎగ్జాంపుల్ మహల్నోబి స్ట్రాటజీ, ఇలాంటి రకరకాల స్ట్రాటజీస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చదువుదాం. Now with this I end this lecture. Dear aspirants, please do join the Arvind Academy Telegram channel and subscribe to Arvind Academy YouTube. Thank you very much.